నమస్కారం. ఇప్పుడు శివతత్వం ఏమిటి? శివుడు దేనికి లొంగుతాడు? సోమవారం నాడు శివుడికి ఎందుకు ఇష్టమైంది? అదేవిధంగా సోమవారం నాడు శివారాధన చేయడం వల్ల ఏ ఫలితాలు తీసుకుంటాం అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. శివతత్వం చెప్దాం ఫస్ట్. మొట్టమొదటగా శివతత్వం ఏమిటి? అసలు శివుడు ఒక పువ్వుకి, ఒక నీళ్ళకి లేదా ఒక విభూదికి లొంగిపోతాడా? అసలు శివుడు ఎవరయ్యా? శివతత్వం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే శివుడి యొక్క లక్షణం ఏమిటి? అసలు శివుడు అంటే మంగళకరుడు అని అర్థం. విష్ణువు అంటే జగద్వ్యాపి, వ్యాపకుడు అని అర్థము. శివ అంటే మంగళము అని అర్థం. అంటే మన జీవితంలో అన్ని రకాల శుభాలు జరగడానికి శివుడు కారణమవుతుంటాడు. శివుడు జగత్ పితరో వందే పార్వతీ పరమేశ్వరవు అని అంటారు. అంటే జగత్తుకి ఎవరు పితరులు అని అంటే పార్వతీ పరమేశ్వరవు. పార్వతీప రమేశ్వరవు అని కూడా చెప్పొచ్చు. పార్వతీప అంటే శివుడు, అంటే పార్వతీ యొక్క భర్త. రమేశ్వరుడు అనంటే విష్ణుమూర్తి అని అర్థం ఉంది. కాబట్టి జగత్ పితరో వందే పార్వతీ పరమేశ్వరవు అనే దానికి మనల్ని పరిపాలించి, మనల్ని రక్షించి, మనల్ని మోక్ష మార్గాన్ని వైపు తీసుకెళ్లేవాడు శివుడు, పరమేశ్వరుడు. మరి అలాంటి పరమేశ్వరుడికి మనం రకరకాల అపోహలతో పూజలు చేస్తుంటాం. నిజానికి సోమవారం నాడు ఏం చేయొచ్చండి? సోమవారం నాడు ఇలా ఉంటాం, మేము అలా ఉంటాం, ఈ పూజ చేస్తాం, అలా పూజ చేస్తాం, ఇలా చెప్తుంటారు. శివుడికి కావాల్సింది ఏమిటయ్యా అంటే నువ్వు ఇచ్చే పువ్వు కాదు, నువ్వు ఇచ్చే పండు కాదు, నువ్వు ఇచ్చే నీళ్లు కాదు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం సృష్టించింది ఆయనే. నీళ్లు ఇచ్చింది ఆయనే, కొబ్బరికాయ ఇచ్చింది ఆయనే, కొబ్బరికాయలో నీళ్లు పోసింది ఆయనే, కొబ్బరికాయ కొనడానికి ఆలోచన ఇచ్చింది ఆయనే. మరి సృష్టిలో సృష్టి మొత్తం ఆయన సృష్టించి మనకిచ్చాడు. ఆయనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే నువ్వు ఇచ్చే కొబ్బరికాయో, నువ్వు ఇచ్చే నీళ్ళు, నువ్వు ఇచ్చే పూలో కాదు. ఆయనకు నిష్కల్మషమైనటువంటి మనస్సు కావాలి. అంటే కల్మషం లేని మనస్సుతో చేసేటువంటి ప్రతి ఒక్క పూజను ఆయన మెచ్చుతుంటాడు. కాబట్టి శివుడి ఆరాధన చేయాలంటే చాలా నా రుద్రో రుద్రమర్చయేత్ అంటే రుద్రుడు కానివాడు రుద్రుడిని ముట్టుకోవడానికి వీల్లేదు మహాన్యాసం చెబుతుంది. మరి అలాంటి రుద్రుడు కానివాడంటే ఎవరు? రుద్రుడు యొక్క లక్షణాల్ని పునికి పుచ్చుకోవాల్సింది ఉంటుంది. రుద్రుడు ఎలాంటి కల్మషం లేనటువంటి ఒక పరమేశ్వర స్వరూపంగా ఉంటాడు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి శివుడికి పూజ ఎలా చేయాలి. ఇప్పుడు మనం వివరంగా చెప్పుకుందాం. శివుడి పూజ ఎలా చేయాలి అని అంటే నిశ్చలమైనటువంటి మనస్సుతో చేయండి. మానసికమైనటువంటి పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. ఎలాంటి అపోహలు అవసరం లేదు. శివుడికి పూజ చేసేటువంటి పూజని ఆడవాళ్ళు చేయొచ్చా? శివలింగం ముట్టుకోవచ్చు, ఏం తప్పులే. కానీ శివలింగము 12 జ్యోతిర్లింగాల్లో అందరూ ముట్టుకోవచ్చు. మరి అదే శివలింగాన్ని పక్కన ఉండేటువంటి శివాలయంలో ముట్టుకోనివారు ఎందుకు చెప్పండి? తేడా ఏమిటి? ఏదైతే జ్యోతిర్లింగం ఉందో అది ఎంత ప్రతిష్ఠితమై ఉండదు కాబట్టి అక్కడ ఎవరైనా ముట్టుకోవచ్చు. కానీ మన ఇంటి పక్కన ఉండేటువంటి శివాలయంలో ఉండేటువంటి శివలింగాన్ని ఆడవాళ్ళు ముట్టుకోవద్దు. అసలు ఎవరు ముట్టుకోవద్దు, ఆడవాళ్ళు కాదు. శివుడిని ముట్టుకోవాలంటే నేను చెప్పాను కదా, నా రుద్రో రుద్రమర్చయేత్ అంటే అక్కడ ఉండేటువంటి బ్రాహ్మడికి కూడా అర్హత లేదు, ముట్టుకునే అర్హత. వాడు మహాన్యాసం చెప్పుకోవాలి. మహాన్యాసం చెప్పుకున్న తర్వాతే ఆయన ముట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శివలింగాన్ని ఎందుకు ముట్టుకోవద్దంటే కింద యంత్రం ఉంటుంది కాబట్టి. కాబట్టి మీరు శివాలయానికి వెళ్లే ముందు నిశ్చలమైనటువంటి మనసుతో, కల్మషం లేనటువంటి మనసుతో ఉండండి. అదే విధంగా దానిలో తీసుకెళ్లేటువంటి నీళ్లు కూడా నురగలు లేకుండా తీసుకెళ్ళాలి. అంటే స్టాక్ వాటర్ అంటే ఏదో 3-4 రోజుల క్రితం పట్టినటువంటి నీళ్లు తీసుకొని వెళ్ళకండి. చక్కగా అప్పటికప్పుడు వచ్చేటువంటి నీళ్లు గంగమ్మ తల్లి ఆ నీళ్ళని తీసుకొని వెళ్ళి మనస్సులో ఒక భావన, ఇలాంటి కల్మషమైనటువంటి భావన లేకుండా వెళ్ళి శివలింగం దగ్గరికి వెళ్ళి చేరుకొని స్వామివారికి సగమే ప్రదక్షిణ చేయాలి. అంటే యు ఆకారంలో ప్రదక్షిణ చేసి మళ్ళీ పానవట్టం దాటకుండా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని స్వామివారికి నమస్కరించుకొని ఆ స్వామివారి పట్ల ఆరాధన భావంతో ఆ నీళ్లను అభిషేకించండి. శివుడు అభిషేక ప్రియుడు. ఎలాంటి ఆర్భాటాలు అవసరం లేదు ఆయనకి. శివుడు అభిషేక ప్రియుడు. ఎంతో ఆనందంగా స్వామివారు ఆ జలాన్ని స్వీకరించి మీకు ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తాడు. దీనిలో సందేహం లేదు. ఒకరోజు